2025లో మీరు ఈ ఒక్క వీడియో చూస్తే చాలు మీకు 4000 అవర్స్ 1000 సబ్స్క్రైబర్స్ అనేది మీకు ఈజీగా ఈ వీడియో చూస్తే మీకు కంప్లీట్ అయితే వీడియోలో 2025లో 4000 అవర్స్ అలాగే 1000 సబ్స్క్రైబర్స్ అనేది త్వరగా కంప్లీట్ అవ్వాలంటే కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా ఉన్నాయి, అలాగే సెట్టింగ్స్తో పాటు కూడా ఉన్నాయి. ఈ వీడియో ఎవరైనా స్కిప్ చేస్తే మీకు ఈ సంవత్సరంలో అలా 4000 అవర్స్ 1000 సబ్స్క్రైబర్స్ కూడా కంప్లీట్ అవ్వరు. ఈ వీడియో ఒక్కటి చూడండి, మీకు 4000 అవర్స్ 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవ్వకపోతే నా ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. కంప్లీట్ అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఈ వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉంటుంది. వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా ఫుల్గా అయితే చూడండి. అలాగే ఫ్యామిలీస్కి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని ఇంకా ల్యాక్ చేయకుండా వీడియోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ త్వరగా కంప్లీట్ అయ్యే ముందు అసలు మనకి మోనిటైజేషన్ అవ్వాలంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ముందైతే తెలుసుకుందాం. ఫస్ట్ ఇక్కడ మనకి 500 సబ్స్క్రైబర్స్ కనబడుతుంది కదా, ఇది మనకి 500 సబ్స్క్రైబర్స్ అలాగే 3 వీడియోస్ అప్లోడ్ చేసి ఉండాలి, అది కూడా 19 డేస్లో. అండ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కింద ఇక్కడ మనకి 3000 అవర్స్ అనేది లాస్ట్ 365 డేస్లో రావాలి. మీకు ఇక్కడ 2 కనబడుతుంది కదా, 2 కంప్లీట్ అయితేనే కాదు ఫ్రెండ్స్, ఇక్కడ మీకు వాచ్ అవర్స్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయితే మీకు మోనిటైజేషన్ అవుతుంది. లేకపోతే షార్ట్ వ్యూస్ మళ్ళీ సబ్స్క్రైబర్స్ మీకు కంప్లీట్ అయితే 500 సబ్స్క్రైబర్స్ అయితే మోనిటైజేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇక్కడ మనకి షార్ట్స్ వ్యూస్ వచ్చి 90 డేస్లో 30 lakh వ్యూస్ అయితే రావాలంటే 3 million వ్యూస్ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇక్కడ పబ్లిక్ వాచ్ అవర్స్ అనేది 365 డేస్ ఉన్నది కదా. ఇప్పుడు మీరు సపోజ్ ఇప్పుడు 2025 జనవరి 1 నుంచి మీరు స్టార్ట్ చేశారు అనుకోండి, ఈ సంవత్సరం 365 డేస్ ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరంలో మీకు కౌంట్ అయిన అవర్స్తో మీ ఛానల్ మోనిటైజేషన్ చేసుకోవాలి. అదే కాదు మీరు ఈ ఇయర్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అక్కడి నుంచి కౌంట్ అవుతాయి ఫ్రెండ్స్. ఈ ఇయర్లో కౌంట్ అయిన మళ్ళీ ఆ ఇయర్లో కౌంట్ అవ్వవు. మళ్ళీ మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారో మళ్ళీ ఆ ఇయర్ లాస్ట్ ఎండింగ్ వరకు కౌంట్ అవుతుంది. ఆ ఇయర్లో మీకు మోనిటైజేషన్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ కాడి నుంచి ఆ ఇయర్ లాస్ట్ వరకు మీకు ఎన్ని అవర్స్ వస్తాయో ఆ అవర్స్ అనేది కౌంట్ అవుతుంది. ఇక్కడ మనకి 1000 సబ్స్క్రైబర్స్ చూసుకుంటే సేమ్ రెగ్యులేషన్స్, కానీ అక్కడ 3000 ఉంటే ఇక్కడ 4000 ఉంటుంది. అక్కడ 3 million ఉంటే ఇక్కడ 10 lakh అంటే 10 million వ్యూస్ అయితే ఉంటాయి. మీరు 1 ఇయర్లోనే మీరు కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ అవర్స్ అనేది 1 ఇయర్లో తొందరగా ఎలా కంప్లీట్ చేసుకోవాలని చెప్తాను. ఫస్ట్ మీరు షార్ట్స్ పెడుతున్నారు అనుకోండి, అస్సలు పబ్లిక్ వాచ్ అవర్స్లో షార్ట్కి వచ్చే అవర్స్ కౌంట్ అవ్వు. ఇక్కడ క్లియర్గా చెప్పేస్తారు, పబ్లిక్ వాచ్ అవర్స్ మీకు వీడియోకి వచ్చిన అవర్స్తోనే కౌంట్ అవుతాయి. ఇక్కడ మీకు మరి ఒకవేళ షార్ట్స్కి వచ్చే అవర్స్ అనేది మనకి ఇక్కడ పబ్లిక్ వాచ్ అవర్స్లో కౌంట్ అవుతాయి. ఇక్కడ మనకి షార్ట్ వ్యూస్ అనేది ఎందుకు ఇచ్చారు ఫ్రెండ్స్? యూట్యూబ్ అయినా పిచ్చోడా ఎందుకు ఇస్తాడు ఫ్రెండ్స్? ఇలాగా చాలామందికి అయితే అయిపోతుంది షార్ట్. ఎవరైనా ఒక 2 lakh 5 lakh రీచ్ వస్తే వాళ్ళకి మోనిటైజేషన్ అయిపోతుంది కదా, వాళ్ళకి ఎందుకు అవ్వట్లేదు? షార్ట్కి వచ్చే అవర్స్ అనేది పబ్లిక్ వాచ్ అవర్స్ అనేది కౌంట్ అవుతుంది. ఇది మీరు దృష్టిలో పెట్టుకోండి. అలాగే మీరు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు, షార్ట్స్ అప్లోడ్ చేస్తే మాత్రం ఆపేసి వీడియోస్ అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అప్లోడ్ చేస్తేనే మనకి మోనిటైజేషన్ అనేది అవ్వడానికి ఛాన్స్ అయితే అనేది ఎక్కువ పర్సెంట్ ఉంటుంది. చాలామంది షార్ట్స్తోనే మోనిటైజేషన్ చేయాలనుకుంటారు. షార్ట్స్తో మోనిటైజేషన్ అనేది రిస్క్తో కూడింది ఫ్రెండ్స్. లక్ ఉంటేనే కానీ అవుతుంది, కానీ లక్ లేకపోతే అవ్వదు. ఈ వీడియోస్ అనేది మీకు లక్ ఉండి 1 lakh వ్యూస్ వస్తే 2000 3000 వాచ్ అవర్స్ వస్తుంది. అప్పుడు మీకు ఇక్కడ 500 సబ్స్క్రైబర్స్ మోనిటైజేషన్ అయిపోతుంది. అందుకే మీరు వీడియోస్ చేయండి. అలాగే మీరు వీడియోస్ చేస్తున్నారు కదా, వీడియోస్ 1 minute 2 minute 3 minute కాకుండా మీరు వీడియో అనేది 5 minutes అబోవ్. ఇక్కడ మీకు ఒకసారి నేను పెట్టే వీడియోస్ అనేది చూపిస్తాను. ఇక్కడ కంటెంట్లోకి వస్తే ఇక్కడ వీడియోస్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఒకసారి ఈ వీడియో చూడండి. ఫస్ట్ వీడియో 6 minutes, ఈ వీడియో 9 minutes, ఈ వీడియో 9 minutes, ఈ వీడియో 5 minutes. ఈ విధంగా మీరు 5 minutes అబోవ్ లేకపోతే 3 minutes అబోవ్ అయినా వీడియోస్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. మీరు లాంగ్ వీడియోస్ అంటే 10 minutes చేయొచ్చు, 15 minutes కూడా చేయొచ్చు. అది 15 minutes చేస్తే ఇంకా మంచిది ఫ్రెండ్స్. ఒకవేళ వీడియో 10K వ్యూస్ వస్తే వాచ్ అవర్స్ అనేది ఈజీగానే అయితే వచ్చేస్తాయి.
అలాగే మీరు వీడియో లాంగ్ ఎక్కువ ఉండేలాగా చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోస్ కూడా చేయండి ఫ్రెండ్స్. చాలామంది 500 సబ్స్క్రైబర్స్ మోనిటైజేషన్ అయితే మనకి వీడియోస్కి యాడ్స్ వస్తాయి, యాడ్స్ నుంచి మనీ వస్తుంది అనుకుంటారు. 500 సబ్స్క్రైబర్స్కి మనకి మనీ అయితే రాదు. మనీ ఎలాగ వస్తుంది అంటే ఇక్కడ మీకు మెంబర్షిప్, సూపర్, మరి షాపింగ్ ఉన్నది కదా. మెంబర్షిప్ అంటే మీ ఛానల్ ఎవరైనా ఫ్యాన్ అంటే మీ ఛానల్ ఫ్యాన్ ఉంటారు కదా, వాళ్ళు జాయిన్ అవ్వడానికి మెంబర్షిప్ అంటారు. సూపర్ థ్యాంక్స్ అంటే మీ వీడియో ఎవరైనా డొనేట్ చేయొచ్చు మీకు. ఈ విధంగా మీరు 500 మోనిటైజేషన్లో మీకు ఈ విధంగా మనీ ఎర్న్ చేయొచ్చు. కానీ 1000 సబ్స్క్రైబర్స్ అలా కాదు, వీడియోస్కి యాడ్స్ వస్తాయి, షార్ట్స్ కూడా యాడ్స్ వస్తాయి. ఈ రెండింటి వల్ల మీకు 1000 సబ్స్క్రైబర్స్ మోనిటైజేషన్ ఉంటుంది కదా, దానికైతేనే మీకు యాడ్స్, షార్ట్స్ యాడ్స్ అయినా వచ్చి దాని నుంచి మనీ ఎర్న్ చేయగలరు. కాదు మీరు 500 మోనిటైజేషన్లో మీరు వీడియోస్కి, షార్ట్స్కి యాడ్స్ రావు. మీరు మెంబర్షిప్, సూపర్ థ్యాంక్స్ వాటి నుంచి మీరు మనీ ఎర్న్ చేయొచ్చు ఫ్రెండ్స్. చెప్పిన విధంగా మీరు ఫాలో అయ్యి ఈ వీడియో ఒకటే నేను స్టార్టింగ్లో చెప్పాను ఫ్రెండ్స్, ఈ వీడియో ఒకటే చూస్తే మీరు ఇంకా యూట్యూబ్లో ఎటువంటి వీడియో చూడక్కర్లేదు. ఈ వీడియో ద్వారానే మీకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ మీ టిప్స్ అండ్ ట్రిక్స్ ఈ ఫాలో అవుతే మీ ఛానల్ 1 ఇయర్లోనే మోనిటైజేషన్ అయిపోతుంది. అవ్వకపోతే నా ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మోనిటైజేషన్ మాత్రం అవుతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్ క్రియేట్ చేయడం నాకు ఇంకా బూస్ట్గా ఉంటుంది. ఈ వీడియోకి 200 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్.